ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం కుదుట పడట్లేదా? దాని అర్థం అనారోగ్యంతో అలా ఉంటూనే ఉంటారు. ఎన్నో డాక్టర్స్ ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ లేక అని కాదు, అవి చేస్తూనే ఉంటారు, అవి చేయించుకుంటూనే ఉంటారు. కానీ ఇంకా సెట్ అవ్వకపోవటము అనేటువంటిది చాలామందికి జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నామమ్మా, కానీ అలాగే బాధపడుతూ ఉన్నారు అని చెప్పేసి ఎక్కువ మంది నేను వినటం అనేది కూడా జరిగింది. యథార్థంగా అలా ఉంటుంది. ఉన్నప్పుడు మీరు చేయాల్సింది మనవంతు ధర్మంగా మనం చేయాలి కాబట్టి తెలియచేసేది. మీరు ఒక 11 సోమవారాల పాటు నమ్మకం, విశ్వాసం అంతే నాన్న. ఏదైనా పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నవి ఏవి కూడా తెలియచేయను. వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. కొంచెం పాలు తీసుకొని, అది ఆవు పాలు అనేవి తీసుకొని, అందులో కొద్దిగా నువ్వులు కలపండి. నువ్వులు కలిపి ఆ నువ్వులు కలిపినటువంటి పాలతోటి శివుడికి అభిషేకము అనేది చేయండి. మీ ఇంట్లో అయినా సరే శివలింగం ఉండి ఉంటే ఆ విధంగా ఆచరించవచ్చు. లేదా నేను గుడికి వెళతానమ్మా, మాకు అలవాటు, దేవాలయానికి వెళతాను, అక్కడ పంతులు గారు చక్కగా చేయిస్తారు, మాకు మొదటి నుంచి అక్కడ అలవాటు అని అంటారా, హ్యాపీగా అలా ఆ నువ్వులు కలిపినటువంటి ఆవు పాలు తీసుకొని వెళ్ళి అక్కడ అభిషేకము అనేది చేసి ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక బయటకు వచ్చి కూర్చొని ప్రశాంతంగా మహామృత్యుంజయ మంత్రము అని ఉంటుంది. ఆ మంత్రాన్ని ఒక 11 సార్లు చదవండి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వంధనాత్ మృత్యోర్ వృక్షైవమామృతాత్. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి అక్కడ కూర్చొని. యథార్థంగా 108 సార్లు జపించగలిగితే ఎక్సలెంట్, చాలా చాలా మంచిది. మినిమం 11 సార్లు అయినా సరే ఆ మంత్రాన్ని చదవండి. చదివి చక్కగా నమస్కారం చేసుకొని చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అనుకొని ఇంటికి వచ్చేసేయండి. లేదు అమ్మా, మేము దేవాలయానికి వెళ్ళలేమమ్మా, గుడికి వెళ్ళలేము, అంత ఓపిక లేదు, మా దగ్గరలో మా పరిసర ప్రాంతాలు లేదు అనుకుంటే ఇంట్లో అయినా సరే శివలింగానికి అభిషేకం చేయవచ్చు. మరి కొంతమంది ఇంటి లోపల శివలింగం పెట్టము అని తులసి కోటలో పెడుతుంటారు. నేను చాలామంది ఇళ్లలో కూడా గమనించాను. తులసి కోటలో శివలింగం పెడుతుంటారు. అంటే ఆ తులసి చెట్టుకి ఎలాగూ నీళ్లు పోస్తారు కాబట్టి శివలింగం మీద నుంచి పోస్తారు, శివలింగానికి అభిషేకం చేసినట్టు. అలా అయినా సరే మీరు 11 సోమవారాల పాటు ఈ విధంగా ఇప్పుడు తెలియజేసినట్టుగా అభిషేకం అనేది చేయండి. నువ్వులు కలిపిన ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయండి. చేసి ప్రశాంతంగా కూర్చొని, మీ ఇంట్లో అయినా సరే ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి. ఒక 108 సార్లు మహామృత్యుంజయ మంత్రం. అన్నిసార్లు చదవలేకపోతే కనీసం 11 సార్లు అయినా సరే మహామృత్యుంజయ మంత్రం చదవండి. చాలా 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 మంచిది. దీనితో పాటుగా నేను తెలియచేసేది, చక్కని ఆరోగ్యం పొందే విషయంగా కావచ్చు, గృహం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటానికి కావచ్చు, వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను. ఆ కిట్ని కలెక్ట్ చేసుకోవటం వలన నెగిటివ్ ఏది కూడా లోపలికి రాదు, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకోగలుగుతారు. గృహంలో శుభకార్యాలు, శుభవార్తలు వినటము, చక్కని ఆరోగ్యవంతులు అవ్వటము అనేటువంటిది జరుగుతుంది.